నెలకు 4,000 అన్నావు కొడుక, ఇంట్లో ముసల్ది ముసలోడు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నావు కొడుక, ఏమాయ మరి ఏడవైంది పెన్షన్, నువ్వు ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయండి. మా ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఏమాయే మాకు 1,00,000 బాకీ ఉన్నావు, 24 నెలలకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలు. ఇప్పుడు నిన్నగాక మొన్న నేను మా ఇంట్లో నా భార్య అడిగింది, బంగారం ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు, నేను ఉంగరం పెట్టుకొని బొంగరం పెట్టుకొని ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు అన్నా. 1,85,000 అయిందన్నది. నన్ను తిట్టింది, బుద్ధి లేదు నీకు, కొనమంట కొనకపోతుంది, అన్ని పిరమవుతుంది, అది కొండెక్కి కూర్చున్నది, ఇంట్లో ఆడపిల్లి ఉన్నది, బుద్ధి లేదు అని తిడుతుంది. మీ ఇంట్లో కూడా మీరు తిడుతురు కదా మీ భర్తలను, తెలుసు. ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. మరి దా సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా? మళ్ళా బరాబర్ అడగాలి. ఏమా బంగారం ఆడవైంది కొడుకా, మరి తులం బంగారం అంటివి ఆదిసీను ఏడవాయ్, బాండ్ పేపర్ అంటివి, జేమ్స్ బాండ్ లెక్క పోజులు కొడుతీవి, ఏడ్చుకుంటా తిరిగితివి, ఓట్లు వేయించుకుంటువి, అవతల పడుతుంది, ఏంలాడ రాజన్న మీద ఒట్టంటివి, ఒట్టు తీసి గట్టు మీద పెడుతుంది, మాయమైతివి, ఉన్న యూరియా బస్త లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రంజాన్ కానుక లేదు, బతుకమ్మ కానుక లేదు, బతుకమ్మ చీర లేదు, ఏది లేదు, బతుకునే ఆగం చేసినావు కదా అని నిలదీయాలి. మీరు మళ్ళా మర్చిపోయి మోసపోతే మాకేం నష్టం లేదు, మాకేం కాదు, మేము ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది, మాకు కొత్తగా ఏదేం లేదు, నష్టపోయేది మీరే. నష్టపోయేది ఏం లాడలో ఉన్నా మా ఆడపిల్లలు, మా అన్నదమ్ములు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైతే సర్కారుకు మనం గుణపాఠం చెప్పమో, ఎప్పుడైతే కీలరిగి వాత పెట్టమో, ఎప్పుడైతే కర్రు కాల్చి వాత పెట్టమో వాళ్లకు బుద్ధి రాదు, సోయి రాదు. ఎందుకంటే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు పిచ్చోళ్ళు నాకే గుద్దుతుండ్రు, నేను ఎందుకు ఇయ్యాలి అంటాడు. మరి నేనేమి ఇయ్యకపోయినా ప్రజలు సంతోషంగానే ఉన్నారు, ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు, ధర్మపురి పోతుండ్రు, కొండగట్టు పోతుండ్రు, మంచిగా ఉన్నారు, నాకే గుద్దుతుండ్రు అనుకుంటుండ్రు. ఫ్రీ బస్సు బాగుందా? బాగుందా బాగాలేదా? మీరు అన్ని గిట్లే చెప్తారు కానీ మంచిగానే ఉంది, బాగానే తిరుగుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఫ్రీ బస్సు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు శైలా పడితే కన్నా బస్సు ఆగుతుండే, ఇలా ఆగుతుందా? ఆగుతుందా? బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మొగోళ్ళకి డబుల్ టికెట్ అట, అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఉంటారు, ఒకరి దగ్గర డబుల్ గుంజి ఒకరికి ఫ్రీ అంటే గాడికి చుట్ట కాలే. గట్లున్నది కథ, ఈ రేవంత్ రెడ్డి కథ గట్లున్నది. అందుకే నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముగించే ముందు అక్కడ ఆఖరికున్న అక్క చెల్లెలు కూడా వినాలి, దయచేసి వాళ్ళు జాగ్రత్తగా వినాలి, ఆఖరికున్న వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటున్నా అంటే ఇంటింటికి వస్తారు, 1000 రూపాయల నోటు చేతిలో పెడతారు, రాజన్న పటం ముంగట పెడతారు, చేయి జాపమంటారు, ప్రమాణం చేయమంటారు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఓటేస్తాను. మీరేం చేయండి ఎరికేనా, ఇది మంచిగా నుండి జర మనసుకి ఎక్కించుకోండి, చేయి జాపుండ్రి గట్టిగా, వాళ్ళు ప్రమాణం చేయమంటే చేస్తామని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి, తుప్పాలు 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 అనుకోవాలి. ఆ ఓటు చెల్లదు, ఆ ఒట్టు చెల్లదు, ఏం కాదు, ఒట్టు తీసి గట్టి మీద పెట్టచ్చు. దేవుడు కూడా చెప్పిండు, రాజన్న మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోండి. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు సందిట్ల సడోమియా అని. ఎందుకు ఓటేయాలి బీజేపీకి? మన గుడికి ఏమైనా పైస ఇచ్చిండా? మన బడికి పైస ఇచ్చిండా? ఎంలాడకు రూపాయి తెచ్చిండా? 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 రూపాయలు తెచ్చిండా ఎంలాడకు బండి సంజయ్? నిన్నగాక మొన్న వచ్చినాడు కదా ఎంలాడకు, ఏందో గిట్లనట గిట్లనట, అది ఏందో గిట్లనట, ఏందో ఏమిటిది గిట్ల బుగ్గ మారుస్తున్నాం ఏంది ఇంట్లో? ఏంది గిట్ల ఏమున్నది ఇంట్లో? ఏమీ లేదు. గుడికాడు ఉంటారు బిచ్చగాళ్ళు, ఏది ఎంలాడ రాజన్న గుడికాడ బయట. ఏందిరా అంటే రాజన్న పేరు చెప్పి 2 రూపాయలు వేసిపో బిడ్డ అంటాడు. బీజేపీలు కూడా అంతే, దేవుని పేరు చెప్పి బిచ్చమాడుకుంటుంది అప్ప ఓట్ల కోసం. 1 రూపాయి పని ఎంలాడకు చేసిర్రా? ఓ గుడి తెచ్చిండ్రా, బడి తెచ్చిండ్రా, ఓ రోడ్ వేసిండ్రా, ఓ మోరి కట్టిండ్రా, మూలవాగు మీద చెక్ డ్యామ్ కట్టిండ్రా? అదే మీరు మమ్మల్ని అడుగుర్రి. 10 ఏళ్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు అడుగురు, నేను చూపెడతా. కొత్త బస్ స్టాండ్, కొత్త దవాఖానా, మీ రోడ్లు, డివైడర్లు, స్కూళ్లు, జంక్షన్ అభివృద్ధి, మీకు ఒక్కొక్కరికి 2000 పెన్షన్, బీడీ కార్మికురాళ్లకు, ముసలోళ్లకు 2000 పెన్షన్, కేసీఆర్ కిట్లు, రంజాన్ కానుక, బతుకమ్మ చీరలు, లెక్క పెట్టుకుంటా పోతే రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు, 11 సార్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు వేసిన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అంటున్నా, యాది పెట్టుకోండి. అదో మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు 9,000 కనెక్షన్లు వెంలాడల, పక్కకే మూలగాగుంటది, నీళ్లుంటాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రోజులు
కన్నీళ్లు తప్ప నీళ్లు లేవు. కేసీఆర్ వచ్చినాకనే ఇంటింటికి నీళ్లు. ఇవాళ అవి కూడా ఎండగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అవి కూడా నడిపే చేతనైతలేదు వీళ్లకు. అందుకే దయచేసి నేను కోరేది, ఏంలవాడలో మా ఆడబిడ్డలు ముఖ్యంగా మోసపోకుండ్రి, మళ్ళా ఆగం కాకుండ్రి. ఎలక్షన్ రాగానే నోట్ల కట్టలు వస్తాయి, ఎలక్షన్ రాగానే కులము మతం వస్తుంది, ఎలక్షన్ రాగానే మళ్ళా బాండ్ పేపర్లు, మేనిఫెస్టోలు, రకరకాల రంగుల కల సినిమాలు, ఈస్ట్ వన్ కలర్ లో రకరకాల ప్రచారాలు చేస్తారు. మోసపోకుండ్రి. కాంగ్రెస్ కు బీజేపీకి బుద్ధి చెప్పండి. మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. పైసా తీసుకురాని బీజేపీకి బుద్ధి చెప్పండి. మిమ్మల్ని కన్న తండ్రిలాగా చూసుకున్న కేసీఆర్ గారు పంపించిన ఏ గుర్తు మనది మర్చిపోయిన అనుకున్నది.